హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనమాట. సో నేను చెప్పిన విధంగా మీరు ఫ్రై చేసుకున్నట్టయితే ఆయిల్ అనేది తక్కువ, అస్సలు పీల్చవండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ చాలా జ్యూసీగా కూడా ఉంటాయి. సో నార్మల్గా ఈ లెగ్ పీసెస్ ఫ్రైతో పాటు చికెన్ పకోడీని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను కలిపి చూపిస్తాను, ఎందుకంటే రెండింటి బ్యాటర్ కూడా ఒకటే కాబట్టి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా మనం కట్ చేస్తే కూడా ఎంతో స్మూత్గా అయితే మనకి కట్ అయిపోతాయి అండ్ చాలా జ్యూసీగా కూడా ఉంటాయి. మనం బయట కొన్నవి హెల్దీ కాదు, ప్లస్ ఇంత టేస్టీగా కూడా ఉండవండి. సో అవి ఆయిల్ కూడా ఎక్కువ తీసుకుంటాయి కదా. సో నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చితే ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్ చేసుకుని చికెన్ లెగ్ పీసెస్ని బాగా వాష్ చేసుకుని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి, చాక్ యూస్ చేసి. చూడండి, నేను ఒకవైపు 3 రెండో వైపు కూడా మూడు ఘాట్స్ చొప్పున పెట్టాను. అండ్ నార్మల్ చికెన్ పీసెస్కి అయితే మనము ఘాట్లు లాంటివి ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు నేను వీటిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. సో కొంచెం ఎక్కువగానే వేయండి, అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. అండ్ తర్వాత నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసానండి. అండ్ ఇప్పుడు ఒక లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక కంప్లీట్ లెమన్ తీసుకుని జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి, పిక్కలు అనేవి లేకుండా తీసేసుకుని యాడ్ చేసేసుకోవాలి. సో మనకు లెమన్ జ్యూస్ వల్ల చికెన్ అనేది చాలా టేస్ట్ అనేది చాలా పెరుగుతుంది అండ్ జ్యూసీగా కూడా ఉంటుందన్నమాట. సో టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అండ్ ఇప్పుడు సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూసు, ఈ 3 చికెన్ పీసెస్ అన్నిటికీ పట్టే విధంగా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ విధంగా ఈ 3 కలిపి పట్టిస్తే చికెన్ పీసెస్కి టేస్ట్ అనేది పెరుగుతుందండి. అందువల్ల ఫస్ట్ మనం ఈ 3 వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపిన మిశ్రమంలో మనము ఒక 2 స్పూన్స్ మైదా యాడ్ చేసుకోవాలండి. అండ్ ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం వేరే వాటితో వేస్తున్నాను, బట్ 2 స్పూన్స్ వేసానండి ఫుల్గా. అండ్ ఒక అర స్పూను ధనియాల పౌడర్ వేసుకోండి. తర్వాత ఒక అర స్పూను జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక 3/4 స్పూను గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. సో గరం మసాలా పౌడర్ మీకు నా వీడియో ఆల్రెడీ పెట్టాను, అది లింక్ ఇస్తాను, అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో. అండ్ నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను. నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయట్లేదండి, కారం వల్లే మనకి రెడ్ కలర్ అనేది వస్తుంది. ఫుడ్ కలర్స్ యూస్ చేయకపోవడమే మంచిది హెల్త్ వైజ్. సో ఈ విధంగా మనం ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు చాలా తక్కువ వాటర్ వేసుకుని, చాలా తక్కువ అండి, ఈ విధంగా పిండినంతటిని ముక్కలకి పట్టించుకోవాలి, చికెన్ పీసెస్కి పట్టించుకోవాలి. మీరు వాటర్ అయితే చాలా చూసి వేసుకోండి. చూస్తున్నారు కదండి, నేను జస్ట్ చాలా తక్కువ వాటర్ వేసాను అనమాట. కొంచెం వాటర్ మాత్రమే వేసి మనకి బ్యాటర్ ఈ విధంగా చికెన్ పీసెస్కి పట్టే విధంగా మిక్స్ చేసుకుని, మీరు చూస్తున్నారు కదండి వీడియోలో చూపించే విధంగా మిక్స్ చేసుకుని దీని మీద మూత పెట్టుకుని ఒక అరగంట అంటే 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. అండ్ ఆఫ్టర్ 30 మినిట్స్ నేను పొయ్యి మీద స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. నేను ఆయిల్ చాలా లెస్గా యూస్ చేస్తానండి. సో నేను కొంచెం గుంట ఉన్న కడాయిని యూస్ చేస్తే మనం ఆయిల్ అనేది తక్కువ వేసుకోవచ్చు. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని ఫస్ట్ ఒక్కొక్క లెగ్ పీస్ని తీసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా ఆయిల్లో వేసుకుని మనము ఫ్రై చేసుకోవాలి. సో ఇవి లోపల కూడా బాగా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. మీడియం టు హై అంటే తక్కువ నుంచి కొంచెం పెంచుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద పీసెస్ కదా, లేదంటే బయట మొత్తం మాడిపోయినట్టు అయిపోయి లోపల ఉడకవు. సో ఒకవైపు ఈ విధంగా వేగిన తర్వాత నార్మల్గానే వచ్చేస్తుందండి. అండ్ నెక్స్ట్ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదండి, ఒకవైపు ఏ విధంగా ఫ్రై అయిందో మనకి చాలా బాగుంది కదా. సో ఈ విధంగా మనము మీడియం టు హై ఫ్లేమ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి ఈ విధంగా 2 సైడ్స్ తిప్పుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి.
పెద్ద హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు, ఎందువల్ల అంటే బయట మొత్తం మాడిపోయినట్టు అయిపోయి లోపల ఫ్రై అవ్వదన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో మనకి ఫ్రై చేసుకున్నట్టయితే ఈవెన్గా కుక్ అవుతుందండి. చూస్తున్నారు కదండి, మనకి కలర్ అనేది కొంచెం డార్క్గా అయింది కదా. ఇప్పుడు మనము స్ట్రైనర్తో ఆయిల్ అంతా స్ట్రైన్ చేసేసుకుని ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి మనము జాగ్రత్తగా ఆయిల్ మొత్తం స్ట్రైన్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని మిగతావన్నీ కూడా ఆ విధంగానే చూడండి. చికెన్ పకోడీలు అయితే ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ విధంగా కొంచెం బ్యాటర్తో పకోడీ టైప్లో మనం వేసుకోవాలి. సో వేసుకుని నేను ఇంకా లెగ్ పీస్తో పాటు చికెన్ పీసెస్ కూడా మిక్స్ చేశాను కదండి, సో అవి కూడా వేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మనం అన్నీ వేసేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ చేసుకుంటూ, అంటే మంటను మీడియం అంటే మరీ తక్కువ కాదండి, మరీ ఎక్కువ కాదు. సో మీడియం నుంచి కొంచెం హై ఫ్లేమ్ పెంచుకుంటూ తగ్గించుకుంటూ దగ్గరుండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్టయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండ్ చికెన్ పకోడీలు కూడా రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని స్ట్రైనర్తో సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సో ఈ విధంగా సర్వ్ చేసుకుని చూడండి, మనకు ఆయిల్ కూడా ఏం పీల్చలేదు, మనం ఎంత ఆయిల్ వేసామో అంతే అలాగే ఉంటాయండి. సో ఈ విధంగా పిండి కలుపు బ్యాటర్స్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనకి ఎంతో పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి. కిచెన్ టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ నా వీడియోని నచ్చితే లైక్ చేయండి. అండ్ బాయ్.